హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్స్. రైల్వే మాత్రం ఈసారి చాలా స్పీడ్గా జోరు మీద ఉంది. ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి మనకు షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. మొత్తం 22,000 పోస్టులతో మనకు ఒక పక్క ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతూ ఉండే మరో పక్క ఆర్ఆర్బి మరీ గ్రూప్ డికి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే చాలా స్పీడ్గా ఉంది కాబట్టి ఆ యొక్క స్పీడ్ అందుకోవాలంటే మనకు కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి, వదలొద్దండి. ఎగ్జామ్ రాసినా సరే ఎగ్జామ్లో మన జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మనం ఏదో ఎగ్జామ్ రాస్తూనే ఉండాలి. అప్పుడే సక్సెస్ అనేది మనం తొందరగా క్యాచ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి న్యూ నోటిఫికేషన్ సంబంధించిన నోటీస్ ఎట్లా ఉంది, ఎంత పోస్టులకు క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చూడబోతున్నాం. అదే మాదిరిగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ చూడబోతున్నాం. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఇది ఎంఎస్పీలో ఉంది కాబట్టి మనకు కూడా జోరు మీదుగా ఈ యొక్క రిజల్ట్ను ఈ యొక్క సక్సెస్ను మనం కూడా అందుకోవాల్సి ఉంటుంది అనమాట. మరి చూస్తే ఈ యొక్క ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి అఫీషియల్గా మనకేమైందంటే నోటీస్ రిలీజ్ కావడం జరిగింది. సో స్టార్ట్ డేట్ ఎప్పుడంటే 21 జనవరి 2026 మన స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 20th ఫిబ్రవరి 2026 నాడు మనకు క్లోజ్ అయిపోద్ది అనమాట. అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 జనవరి, అంటే మనకు జనవరి 16వ తేదీ వరకు గత ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఉందన్నమాట. మరి లాస్ట్ డేట్ ఎప్పుడు 21 మంత్ టైం ఇచ్చారు. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మరి దీనికన్నా ముందుగానే మనకు ఆర్ఆర్బి గ్రూప్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చింది, జేఈ వచ్చింది. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఇది మనకు ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని గమనించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ కొనసాగించండి. ఏజ్ ఎంత ఉండాలంటే 80 నుంచి 33 వరకు ఉండొచ్చు అనమాట. జనరల్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకైతే 80 నుంచి 36 వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి అయితే 80 నుంచి 38 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఈ యొక్క గ్రూప్ డిలో కొన్ని పోస్టులకు అయితే మాత్రం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ చాలా ఎలిజిబిలిటీ ఉంది, కొందరికి దాంట్లో లేదనమాట. అది గమనించుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో వేకెన్సీస్ మొత్తం 22,000 పోస్టులు ఉన్నాయి. 22,000 పోస్టులు చెప్పాలంటే గతంతో పోల్చుకుంటే తక్కువ వేకెన్సీ, ఇది తక్కువనే గతంతో పోల్చుకుంటే. మరి ఈ అయినా కూడా 22,000 మంచి పోస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మీదట ఎక్కువ వేకెన్సీ రాకపోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మనకు జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి ఇంతకన్నా వేకెన్సీ ఎక్కువ మీరు ఆశించమాకండి. మరి దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ 30 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి మనకు 25 క్వశ్చన్స్ 25 మార్కులకు ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 20 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్కులకు ఉంటుంది. మొత్తం ఇచ్చే సమయం ఎంత అంటే 90 నిమిషాల టైం ఇస్తుంది. ఓకే, సో 90 నిమిషాల టైం మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే 90 నిమిషాలలో 100 క్వశ్చన్లు 100 మార్కులకు నెగిటివ్ మార్క్ ఉంది. అయితే మీరు గమనించాల్సిందేమంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ఉంది. సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. సో జేఈ లాగా లేకుంటే ఎన్టీపీసీ లాగా మనకు స్టేజ్ 1 స్టేజ్ 2 ఎగ్జామ్ లేదు, డైరెక్ట్ ఒకే ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ అయిన తర్వాత మనకు ఒక ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అది క్లియర్ చేసుకుంటే అడిగి క్లోజ్ అనమాట. మరి ఎవరికైనా సరే మనకు కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మనకు కోర్స్ అందుబాటులో ఉంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన యొక్క కోర్స్ తీసుకోండి. మనకు ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో, ఓకే, మనకి ఎంత ఎగ్జామ్ జరుగుతున్నాయో వీటి మీద ఆల్రెడీ అది మనకు రెస్పాన్స్ షీట్ రావడం జరుగుతుంది. ఆ రెస్పాన్స్ షీట్ వచ్చిన వెంటనే మీకు కూడా అన్ని రకాల టెస్టులు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఏ విధంగా ఎగ్జామ్స్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని మీకు మనకి కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, జనరల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉందన్నమాట. మరి కోచింగ్ ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు మీరు డైరెక్ట్గా టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీరు రైల్వేస్తో పాటుగా ఎస్ఎస్సి కానీ, బ్యాంక్స్ కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నారు కూడా మనకు కోచింగ్ మనకు అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇయర్ 2026లో మనకు రైల్వేస్ నుంచి జాబ్స్ రావడం జరిగింది. అదే మాదిరిగా ఎస్ఎస్సి నుంచి క్యాలెండర్ రాబోతూ ఉంది, బ్యాంకింగ్లో కూడా క్యాలెండర్ రాబోతూ ఉంది. అందులో బ్యాంకింగ్లో చాలా మార్పులు మనకు అనుకూలంగా జరిగాయి అనమాట. మరి ఏపీపీఎస్సీ నుంచి కూడా మనకు జాబ్ క్యాలెండర్ అయితే రాబోతూ ఉంది. సో కొత్త సంవత్సరంలో అన్ని కొత్త రూల్స్తో మనకు అన్ని కూడా అనుకూలంగా ఉంటాయనేసి వస్తున్నాయి. మన యొక్క ప్రిపరేషన్ కూడా కొత్తగా మొదలు పెట్టాలి మీరు, అప్పుడే మనం సక్సెస్ సాధించవచ్చు. ఓకే, సో మరిన్ని అప్డేట్స్ వరకు మీరు ఖచ్చితంగా మన యొక్క టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఫాలో కండి, సబ్స్క్రైబ్ కండి. మీ యొక్క బంధువులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ స్కిల్ టెస్ట్ పాస్ అయినట్లయితే ఈ నెంబర్కి యాడ్మిన్ పెడితే వాళ్ళని గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళకి ప్రతిరోజు ఒక కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ అంటే
వాళ్ళు టైప్ చేసుకుని ఆఫ్లైన్లో విధానంగా ఏ విధంగా అయితే లాస్ట్ టైం అడిగారో సో దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి ప్రతిరోజు ఒక ప్యాసేజ్ ఇస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తే అత్యద్భుతంగా వాళ్ళకి పనిపిస్తుంది అనమాట. ఈ విషయాన్ని మీకు ఫ్రెండ్స్ కానీ మీకు బంధువులు ఎవరైనా కూడా చెప్పండి, మీరు కూడా పాస్ అని కూడా ఈ నెంబర్ చేస్తే మీకు ఉచితంగానే మనం ఈ యొక్క ప్యాసేజ్ అనేది మనకు పంపించడం జరుగుతుంది అనమాట. సో ఇది మిత్రమా, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.